హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రాగి కాసులవాడు. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 2003 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. వామనాపురం అనే ఊళ్ళో ఉండే పేరయ్యకు ఆశ ఎక్కువ, తృప్తి తక్కువ. ఉన్న ఊళ్ళో నోట్లోకి 4 వేళ్లు పోతున్నా అది చాలదనిపించి ఇంకా సంపాదించడం కోసం పట్నం బయలుదేరాడు. తనకు తోడుగా రమ్మని పొరుగింటి వాడైన వీరయ్యను బ్రతిమాలాడు. వీరయ్యకు ఆశ తక్కువ, తృప్తి ఎక్కువ. ఉన్న దాంట్లో హాయిగా అక్కడే బ్రతుకుదామని ఉన్నప్పటికీ పేరయ్య బ్రతిమాలుతుంటే కాదనలేక సరేనని తను బయలుదేరాడు. ఇద్దరు కాలినడకన కొంత దూరం వెళ్లేసరికి దారి పక్కన స్పృహ తప్పి పడి ఉన్న బైరాగి ఒకడు కనిపించాడు. పేరయ్య అయితే దారిన పోయే తద్దినం మనకెందుకు, మన దారిన మనం పోదాం అన్నాడు. కానీ వీరయ్య ఒప్పుకోలేదు. అతడు కాస్త దూరంలో ఉన్న కొలను వద్దకు వెళ్ళి దోసిలితో పట్టి నీళ్లు తెచ్చి బైరాగి ముఖం మీద చల్లాడు. బైరాగి లేచి కూర్చుని, మీరు నాకు చాలా సాయం చేశారు, మీకేదైనా ప్రత్యుపకారం చేయాలని ఉంది అన్నాడు. నువ్వే దారి పక్కన దిక్కు లేకుండా పడి ఉన్నావు, బైరాగివి, నీవు మాకు చేయగల సాయమేముంటుంది అన్నాడు పేరయ్య వెట్టకారంగా. నా దగ్గర మహిమగల భరిణెలు 2 ఉన్నాయి. వాటిలో ఒకటి రోజుకొక బంగారు కాసునిస్తుంది, ఇంకొకటి రోజుకొక రాగి కాసునిస్తుంది. వీటిని నేను ఉపయోగించుకోరాదని నియమం. అర్హుల కోసం అన్వేషిస్తూ ఈ రోజున ఇలా దారి పక్కన స్పృహ తప్పి పడి ఉన్నట్టు నటించాను. ఎందరో నన్ను దాటి వెళ్లారు, కానీ మీరు మాత్రం నాకు సాయపడ్డారు. మీలో నాకెవరు ఎక్కువగా సాయపడ్డారో వారు ముందుగా తమకు కావలసిన భరిణెను ఎన్నుకోండి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు మీ సాయానికి ప్రతిఫలమే లభిస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు అన్నాడు బైరాగి. బంగారు కాసుల భరిణ వీరయ్య దక్కించుకుంటాడని పేరయ్య భయపడ్డాడు. కానీ వీరయ్య మాత్రం మానవ ధర్మంగా నిన్ను ఆదుకున్నాం కానీ ప్రతిఫలాన్ని ఆశించి కాదు. అయినప్పటికీ నువ్విస్తానన్నప్పుడు వద్దనడము మర్యాద కాదు. మేమీ రోజున ఈ దారిలో ప్రయాణం చేయడానికి కారణం పేరయ్య. ముందుగా పేరయ్యే తనకు కావలసిన భరిణెను ఎన్నుకుంటాడు అన్నాడు. అందుకు పేరయ్య ఎంతో సంతోషించి వెంటనే రోజుకొక బంగారు కాసునిచ్చే భరిణెను ఎన్నుకున్నాడు. బైరాగి వీరయ్యకు రాగి కాసులనిచ్చే భరిణెను అందజేశాక పేరయ్యతో, ప్రయాణానికి తోడుగా వీరయ్య వంటి సత్పురుషుణ్ణి ఎంచుకోవడం వల్ల నీకు అదృష్టం లభించింది. సత్పురుష సాంగత్యాన్ని వీడకుండా ఎల్లకాలం మంచి పనులే చేస్తూ నీ అదృష్టానికి మెరుగులు దిద్దుకో అని సలహా ఇచ్చాడు. పేరయ్య వీరయ్య తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అప్పటికి పేరయ్య వద్ద భరిణ ఇచ్చిన బంగారు కాసు ఒకటి ఉన్నది, వీరయ్య వద్ద రాగి కాసు ఉన్నది. వాళ్ళిద్దరూ 2 రోజులు ప్రయాణం చేసి పట్నం చేరుకున్నాక పేరయ్య వీరయ్యతో, ఇక మనం విడిపోక తప్పదు. నా వద్ద బంగారు కాసులుంటాయి కాబట్టి రక్షణకు మంచి ఇల్లు కాపలా కావాలి. నీవు రాగి కాసుల వాడివి కాబట్టి రాత్రిపూట బాట పక్కన పడుకున్న ప్రమాదం ఉండదు. నేను కోరుకున్న జీవితం నేను జీవిస్తాను, నువ్వు కోరుకున్న జీవితం నీవు జీవించు అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ విధంగా విడిపోయారు. అక్కడే 3 సంవత్సరాలు గడిచాయి. అప్పటికి పేరయ్య చక్కని మేడ కట్టుకుని వైభవంగా జీవిస్తున్నాడు. వీరయ్య మాత్రం కష్టపడి పని చేసుకుని పొట్ట పోషించుకుంటూ రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు. భరిణె ఇస్తున్న రాగి కాసులను భద్రంగా దాచుకునేవాడు వీరయ్య. వాటిని మూటగా కట్టి రొంటిన దోపుకునేవాడు. సాటి మనిషికి సాయపడ్డం వల్ల కలిగిన ప్రయోజనం తానెన్నడూ మరవకూడదని అనుకునేవాడు. వీరయ్య రొంటిన ఉండే మూట చాలామందిని ఆకర్షించింది. ఒకసారి దొంగ ఒకడు ఆ మూటను కాజేసి అందులో రాగి కాసులు మాత్రం ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ రాగి కాసులకు ఒకవైపు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల బొమ్మలు, మరొక వైపున సరస్వతి, లక్ష్మి, పార్వతుల బొమ్మలు ఉండడం చూసి అవి మంత్రించినవేమోనని భయపడి దొంగ వాటిని వీరయ్యకు తిరిగి ఇచ్చేసి తన తప్పు ఖాయమన్నాడు. వీరయ్య వాడితో, దేవుడికి భయపడి దొంగిలించిన సొమ్ము తిరిగి ఇచ్చావు. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు, ఆ దేవుడికి కూడా భయపడు. దొంగతనాలు మాని కాయ కష్టం చేసుకుని బ్రతుకు అన్నాడు. ఆ రోజు నుంచి దొంగలో మార్పు వచ్చింది. అందుకు తన మాటలు కారణం కాదని, రాగి కాసుల మహిమ వల్లనే దొంగ మారిపోయాడని వీరయ్య అందరికీ చెప్పాడు. వీరయ్య వద్ద ఉన్న రాగి కాసులకు మహిమ ఉన్నదని పేరు వచ్చింది. ఎందరో అతడి దగ్గరకు వచ్చి తమ కష్టాలు చెప్పుకుని అతడి రొంటిన ఉన్న రాగి కాసుల మూటను భక్తితో తాకి వెళుతుండేవారు. ఆ విధంగా వారికి కోరుకున్నవి జరుగుతున్నాయని చాలామంది అన్నారు. క్రమంగా వీరయ్య వద్ద ఉన్న రాగి కాసుల మీద అక్కడి వారికి ఇంకా ఇంకా నమ్మకం పెరిగిపోయింది.
చివరకు జబ్బులతో బాధపడుతున్న వారు కూడా వీరయ్య వద్దకు వచ్చి రాగి కాసుల మూటను తాకి వెళ్లి ఎంతో ప్రయోజనం పొందసాగారు. వీరయ్యకు రాగి కాసులవాడు అన్న పేరు స్థిరపడింది. వీరయ్యకు కష్టపడి పని చేసుకుని బ్రతకాలని ఉంది. కానీ తన రాగి కాసులకు వస్తున్న కీర్తి ప్రతిష్టల వల్ల అతడికి పని చేయడానికి సమయం దొరకడం లేదు. పైగా ఎందరో కానుకలిస్తామంటూ వస్తున్నారు. వీరయ్య ఆలన పాలన చూసుకునేందుకు చాలామంది భక్తులు ముందుకు వచ్చారు. వాళ్లల్లో భాగ్యవంతులు కూడా కొందరున్నారు. ఇదంతా పేరయ్య గమనిస్తూనే ఉన్నాడు. బంగారు కాసులతో తను తెచ్చుకోలేకపోయిన పేరును రాగి కాసులవాడు సాధించడం చూసి అసూయపడి ఒక రోజున అతడు వీరయ్యను కలుసుకుని, నీ రాగి కాసులకు మహిమ ఉన్నదో లేదో తెలియదు, కానీ ఉన్నదని జనం నమ్ముతున్నారు. అడగకుండానే నీకు కానుకలిస్తున్నారు, ఆకాశానికి ఎత్తుతున్నారు. ఎప్పుడైనా రాగి కాసులకు మహిమ లేదని తేలిందా? ఈ జనమే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. నువ్వు ఈ రాగి కాసుల గురించి తెలియని దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం నీకు క్షేమమని నాకు అనిపిస్తున్నది అన్నాడు. వీరయ్య ఈ సలహాకు ఎంతో సంతోషించి, జనం నన్ను పాతాళానికి తొక్కేస్తారని భయం లేదు, కానీ నాకెక్కడైనా కష్టపడి పని చేసుకుని బ్రతకాలని ఉంది. అందుకు వీలుగా ఉన్న కొత్త చోటుకు వెళతాను అని ఆ రాత్రికి రాత్రే పట్నం విడిచి బయలుదేరాడు. వీరయ్య ఉంటున్న దేశపు రాజు అగ్నిసేనుడు. ఆయన భార్య జ్వాలాముఖికి గత కొంతకాలంగా అంతు చిక్కని జబ్బు చేసి మంచం పట్టింది. ఆస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించి ఎన్ని రకాల మందులు వాడినా ఆమె వ్యాధి తిరుగుముఖం పట్టలేదు. ఈ సంగతి విన్న బైరాగి రాజును కలుసుకుని, రాజా, నీ భార్యను పట్టి పీడిస్తున్న వ్యాధి గురించి విన్నాను. ఆ వ్యాధి నయమయ్యే మార్గం చెబుతాను విను. త్రిమూర్తులు వారి భార్యలు ముద్రించబడిన 1000 రాగి నాణెములను ఒక గంగాళంలో ఉంచి ఆ గంగాళంలో నీరు పోసి ఆ నీటితో మహారాణికి స్నానం చేయిస్తే ఆమెకు స్వస్థత చేకూరుతుంది. ఆ నాణ్యాలు గల వీరయ్య అనే సత్పురుషుడు రేపే ఇటు వస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మార్గమధ్యంలో బైరాగి కనిపించగానే వీరయ్య తాను బయలుదేరిన ఉద్దేశం చెప్పాడు. బైరాగి అతనికి మహారాణి అనారోగ్యం గురించి చెప్పి అక్కడికి వెళ్ళమన్నాడు. వీరయ్య రాజధానికి వెళ్లి రాజును దర్శించాడు. మహారాణి వ్యాధి నయం చేయడానికి బైరాగి చెప్పినట్టే చేసి తర్వాత చిన్న కుంపటి రగిలించమని తన వద్ద ఉన్న నాణాలను భరిణతో సహా అందులో పడవేశాడు. మహారాణి క్షణాలలో ఆ వ్యాధి నుంచి విముక్తురాలైంది. రాజు పరమానంద భరితుడై వీరయ్యను ఏం కావాలో కోరుకోమన్నాడు. అందుకు వీరయ్య, మహారాజా, నాకు కష్టించి సంపాదించిన దానితో తృప్తిగా కాలం గడపాలని తప్ప మరే కోరిక లేదు. కానీ నా దగ్గర ఆ రాగి కాసుల భరిణె ఉన్న కారణంగా అలాంటి అవకాశం లభించింది కాదు. అందుకే ఆ భరిణెను కూడా నిప్పుల్లో పడవేశాను అన్నాడు. ఆ జవాబు వింటూనే రాజు ఎంతో గౌరవపూర్వకంగా వీరయ్య 2 చేతులు పట్టుకుని, నీలాంటి పరోపకారి సత్పురుషుడు ఏ పట్టణానికైనా అధికారిగా ఉండడం ఆ ప్రజల భాగ్యం అనుకుంటున్నాను. నీకు నువ్వున్న పట్టణ అధికారి పదవిని ఇస్తున్నాను, కాదనకు అన్నాడు. ఆ విధంగా వీరయ్య తనను రాగి కాసుల వాడిగా గుర్తించిన పట్టణానికే అధికారి అయ్యాడు. తనకింత అదృష్టం కలగడానికి పేరయ్యే కారణమని భావించిన వీరయ్య స్వయంగా వెళ్లి అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు పేరయ్య, నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నాకే అదృష్టం పట్టినా అది నీ వల్ల, నీకే అదృష్టం పట్టినా అది నీ మంచితనం వల్ల. డబ్బుతో అన్నీ సాధించవచ్చనుకున్నాను, అది సరికాదు. మంచితనం, పరోపకార బుద్ధితోనే అది సాధ్యమని నిరూపించి నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఈ రోజు నుంచి నేను నీలాగా ఉండడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన రాగి కాసులవాడు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.